లేఅవుట్ ఎరుకల సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎరుకల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో కేంద్రంలో ఎరుకల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయారావు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఎరుకల సంఘం కార్పొరేషన్ ఏర్పాటు దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘం పనిచేస్తా ఉన్నది. అందులో భాగంగానే ఏదే మాట కోసం మనం అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాయి. అవన్నీ కూడా మరి వాళ్ళే ఖర్చు పెడతా ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి చెందుతా ఉన్నారు. మా ఒక్క రూపాయి ఖర్చు పెడతలేరు. మరి ఎందుకోసము? మరి మేము మైదాన ప్రాంతాల్లో ఉన్నాం. మరి మాకున్న కులవృత్తులు యొక్క సర్వనాశనం అయిపోయినాయి. మరి మేము బతకద్దా? ఈ రాష్ట్రంలో మేము లేవా? మాకు ఆత్మగౌరవం లేదా? మేము మనుషులం కదా? మాకు ఎందుకు గుర్తుకొచ్చే చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఎన్ని సంవత్సరాలుగా మేము పోరాటం చేయాలి? ఎన్ని సంవత్సరాలుగా ఉద్యమం చేయాలి? ఎన్ని సంవత్సరాలుగా మంత్రులు తెలియజేయాలి? ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మనం పట్టించుకోలేదు. మరి గత ముఖ్యమంత్రి కూడా పట్టించుకున్నా మా పూర్తి న్యాయం జరగలేదు. మరి ఏదైతే మా జాతి మొత్తం కూడా గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో మా పూర్తి స్థాయికి న్యాయం జరగని చెప్పేసి అనుకొని మా జాతి మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినాం. ఓటేస్తే ఇంత కూడా సంవత్సరం దాటిపోయింది. మా ఎన్నికల జాతి ప్రభుత్వం పట్టుకోవట్లేదు. ఎందుకోసమని? అంటే మేము మనుషులు కదా? మేమైనా ఈ రాష్ట్రంలోమా? మాకు బాబాసాహెబ్ రాజ్యాంగ హక్కులు లేవా? మా హక్కులు ఏమైపోతా ఉన్నాయి? మా విద్యా రంగంలో మా హక్కులు ఏమైపోతున్నాయి? మా ఉద్యోగాలు ఏమైపోతున్నాయి? మా ఉపాధి ఏమైపోతా ఉన్నాయి? ఇలా ఉద్యోగ రంగాల్లో, ఉపాధి రంగాల్లో, సంక్షేమ పథకాల్లో, రాజకీయంగా అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా ప్రాబ్లం పోతుంది. సమస్య తీరాలంటే మీరందరూ ఏకతాటిపైన ఉండాలి. నేను మా పెద్దపల్లి నియోజకవర్గం ఉంది. నిజంగా కూడా ఒకప్పుడు నాకు తెలిసి నేను చిన్నతనం మా దగ్గర ఉప్నాయపేట మా ఊళ్ళే ఎస్టీ కాలనీ ఒక 40-50 ఇళ్ళతో ఉండే. అది వాళ్ళు లేరు. వృత్తితో ధర్మంగా చాలామంది ఆ గ్రామం చెంది బయటకు వెళ్ళిపోయారు. అయితే నేనేమంటున్నా అంటే మీరు వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం మా కుమారు ఏర్పాటు చేసి మాకు చెప్పినా కూడా ఇంకా అవసరమైతే ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి మీ పెద్ద మనుషులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అందరినీ ఒక తాటిపైకి తీసుకొని పెట్టుకుంటే ఏమైందంటే మీకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం